ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన దేవా, మాటతో సృష్టి యావత్తును కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మీ మాటల్లో శక్తి కలదు, మీ చేతుల్లో శక్తి కలదు, మీ చూపుల్లో శక్తి కలదు. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నిలువెల్లా శక్తి కలిగినటువంటి మిమ్మల్ని దేవా మరి తండ్రి వేకుజామున మేము స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి దేవా మరి తండ్రి ప్రభా మాకు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా మరి తండ్రి ఇదిగో నాయన నాయన ఎర్ర సముద్రం పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడవు. దేవా, నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి గొప్ప దేవుడవు. దేవా మరి తండ్రి నాయన అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు నాయన మీరు జరిగించినటువంటి గొప్ప దేవుడవు. మీరు అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి శ్రేష్టమైనటువంటి దేవా ప్రభా మీ నామాన్ని ఈ సమయంలో మేము స్తుతిస్తూ ఉండగా ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. పాడుకునే పాటను మా కొరకు దీవించండి. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాలు, శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ప్రభా 91వ కీర్తనలో మీరు పొందుపరిచి ఉండగా విశ్వాసంతో మేము నాయన మరి తండ్రి చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. దేవా, ఈ తెగులుని గుడారం సమీపించదని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడవు. దేవా మరి తండ్రి నాయన విశ్వాసంతో మేము చదువుతూ ఉండగా మాకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించండి. దేవా, మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మీరు మాకు ప్రత్యక్షమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి యెహోవా తన వాక్కు చేత ప్రత్యక్షమవచ్చు వచ్చనన్న వాక్కులు, వాగ్దానాలు దేవా ఈ సమయంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా, మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి దేవా ప్రార్థనలు ఏకీపిస్తుండగా, వాక్యం వింటూ ఉండగా దేవా ప్రతి గృహాన్ని మీ వాక్యం ద్వారా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రార్థన ఆలకించి వాడాన్ని మీకు పేరునైనా దేవా మీరు పేరుకి తగ్గట్టుగా ప్రభా గొప్ప కార్యములు దేవా మా తండ్రి నాయన మా పక్షంగా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందు సమయం అంతటిని కూడా మీకు అప్పచెప్తూ ఉండగా మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరద్దాం. నా
జీవితమునకు ఆధారము చేసుకొంటిని. జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఆరాధనా యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులరా. మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తిని నేడును విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కదము సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనికి గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మన దేవుని వాక్యం విందాం ప్రియులారా. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ ప్రాతకాల దినం మీ పాద సన్నిధానంలో మేము చేరి ఆన్లైన్లో ఏకీవిస్తూ ఉంటుండగా మీ సన్నిధి విశేషమైన రీతిగా మాకు తోడుగా ఉంచి బలపరచుము. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవా. సహాయం చేయము, తోడైండు, నడిపించు. ఇవి చేసి మీ బిడ్డలను దీవించు. యేసయ్య నామములో వేడుచున్నాం తండ్రి, ఆమెన్. చాలా క్లుప్తంగా నేను చెప్పాలనుకున్నటువంటి అంశం, ఏ జనరేషన్ ఆఫ్ సఫరర్స్ అండ్ ఎ నేషన్ ఆఫ్ గ్రేట్ సఫరర్స్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. శ్రమనుందుచు ఉన్న ఒక తరము, మానవ జాతి చరిత్రలోనే బహుగా శ్రమనుందిన జనాంగం. జాగ్రత్తగా వినండి. శ్రమనుందుచు ఉన్నటువంటి తరం. ఇక్కడ యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో యాకోబు చెప్పిన మాట, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు. అతడు ప్రార్థన చేయవలెను. మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో, నేను నిన్ను పుటను వేస్తుని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నాడు దేవుడు. ఆయన తన ప్రజలతో, ఇశ్రాయేలుతో చెప్పినటువంటి మాట, దేవుడు తన బిడ్డలతో చెప్పినటువంటి మాట. నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో పరీక్షించాను. ఇశ్రాయేలీలు మూలిగినట్టు మూలుగుతూ ఉన్నాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఐగుప్తీయులు దాసత్వమునకు లోబరుచున్న ఇశ్రాయేలీల మూలుగురు విని నా నిబంధనలు జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. లోకం శ్రమ పడుతూ ఉండగా
దేవుని పిల్లలమైన మనం కూడా లోకములో ఉన్నాము గనుక మనం కూడా శ్రమ పడుతూ ఉన్న దినాల్లో ఇర్మియా భక్తుడు విలాప వాక్యములు గ్రంథంలో విలాప వాక్యములు మొట్టమొదటి అధ్యాయం 12వ వచనంలో ఈ మాట అంటాడు. యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడి. ఆ పైన 12వ వచనంలో త్రోవను నడుచువారులారా ఇలా జరుగుట చూడగా మీకు చింత లేదా? దేవుని ప్రచండ కోప దినము ఇది. మనం ఏ దినాల్లో నుండి పాస్ ఆన్ అవుతూ ఉన్నామో ఆ దినాలు దేవుని మహా ఉగ్రత పోయబడుతూ ఉన్నటువంటి దినాలు. అవర్స్ ఈజ్ ఏ జనరేషన్ ఆఫ్ సఫరర్స్. ఈ శ్రమ ఉండేటటువంటి వారిని ఒక 5 లేక 6 వర్గాలుగా, గుంపులుగా మనం విడగొట్టవచ్చు. పసిపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అలాగే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. లేక మధ్య వయస్కులు పెద్దవారిని ఒకే కేటగిరీగా వేసిన మనము 5 లేక 6 గుంపులుగా మనము వీరిని వర్గీకరించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్పులను బట్టి వీఆర్ స్ట్రగ్లింగ్, చాలా శ్రమ పడుతూ ఉన్నాం. సీనియర్ సిటిజన్స్ అనేసరికి వయసును బట్టి దేహంలో అనారోగ్యాలు, బలహీనతలు ఉంటాయి. వయసును బట్టి ఉండే బలహీనతలు 60 తర్వాత బలహీనమైనటువంటి దేహంలో కలిగేటటువంటి మార్పులు. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది ఒక పెద్ద సవాలుగా సీనియర్ సిటిజన్స్ కు ఉంటూ ఉన్నది. సో వీఆర్ సఫరింగ్. కీర్తనకారుడు 116వ కీర్తనలో తాను చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 116వ కీర్తన 3-4 వచనాల్లో చెప్పబడినటువంటి మాట. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. చాలా క్లియర్గా అక్కడ మనం వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇటువంటివే కదా అని అనిపిస్తుంది. వాస్తవం. శ్రమ దుఃఖం. కనుక ఈ దినాల్లో మనం కూడాను ఏం చేద్దాం? దేవుని సన్నిధానంలో మొరపెడదాం. కీర్తనకారుడు మొరపెట్టినట్టుగా మనం కూడా ప్రభువుకు మొరపెట్ట బద్ధులంగా ఉంటున్నాం. ప్రభువా దయచేసి నా ప్రాణమును విడిపింపు. 116:4 యెహోవా నామమును బట్టి నేను మొరపెడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత కొరకు, క్షేమం కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు మనం ఎంతైనా ప్రార్థింపబద్ధులం. ఎబ్బేజు తాను చేసినటువంటి ప్రార్థన దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసింది. ఎబ్బేజు అనే పేరుకు అర్థం వేదన. క్రింద ఫుట్ నోట్ లో ఉన్నది. అతడు పుట్టినప్పుడే అతని తల్లి 9వ వచనం వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. వేదన దినాల్లో మనం ఉన్నాం. బాధ కలిగేటటువంటి దినాల్లో ఉన్నాం.
కనుక ఎబ్బేజు వలె మనం కూడా ప్రార్థిస్తే మంచిది. ఈ రోజుల్లో పుట్టే మగపిల్లలకు జాబెజ్, ఎబ్బేజు అని పేరు పెడితే మంచిదేమో. శ్రమ దినాల్లో ఈ బిడ్డను దేవుడు మాకు దయచేసాడు, అందుకని జాబెజ్, ఎబ్బేజ్ అని పేరు పెట్టాం అని సాక్ష్యం చెప్పవచ్చు. ఎబ్బేజ్ చేసినటువంటి ప్రార్థన, కీడు రాకుండా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. మనం దేవునికి ఎంత మొర్ర పెట్టాలి. దినంలో సమయం తీసుకోండి. మీరు సమయం తీసుకుని మీ కుటుంబీకుల కొరకు, మీ రక్త సంబంధికుల కొరకు, మీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ దేశాన్ని గూర్చి మీకు నేను జ్ఞాపకం చేయగోరుతున్నాను. వారిని గురించి మనం ఇవ్వదగినటువంటి ఒక టైటిల్ ఏంటంటే, ఏ నేషన్ ఆఫ్ గ్రేట్ సఫరర్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ జాతి చరిత్రలోనే శ్రమ నొందిన, బాధ నొందిన ఒక జనాంగం. ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో. AD 70లో యెరూషలేము దాడి చేయబడి నశించినప్పుడు మాత్రమే కాదు, పాత నిబంధనలో సహా దావీదు కాలంలో ఒక జనాంగంగా, ఒక నిర్మాణమైనటువంటి ఈ ప్రజలు అప్పటి నుండి వారు చాలా శ్రమలకు గురవుతూ వచ్చారు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన నాటి నుండి యెహోషువ గ్రంథంలో చుట్టుపట్ల ఉన్నటువంటి దేశాలు వారి మీద దాడి చేస్తూనే వచ్చారు. కొన్ని మార్లు ప్రపంచంలో సంభవించేటటువంటివి, ముఖ్యంగా మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ లో సంభవించేటటువంటివి, ప్రపంచ గడియారం మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్ సంభవించేవి యేసుక్రీస్తు ప్రభు రాకడతో లింక్ అయి ఉన్నవి కనుక మనం టైం ఎంత అయిందో వాచ్ చూస్తాం. ఇప్పుడు సెల్లో చూస్తున్నాం అనుకోండి, ఇజ్రాయెల్ వైపు చూస్తాం. ఏమి సంభవిస్తూ ఉన్నది, ఇజ్రాయెల్ చుట్టుపట్ల దేశాలు ఇజ్రాయెల్కి ఏం చేస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ వంటి శ్రమనందినటువంటి దేశం మరొక దేశాన్ని ప్రపంచ చరిత్రలో మీరు చూడలేరు. మీరు హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు హోలోకాస్ట్ మ్యూజియంకి వెళ్ళినట్లయితే, ఆ హోలోకాస్ట్ మ్యూజియంలో హిట్లర్ యూదులను లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపినటువంటి వారి జాబితాలు, సర్వైవ్ అయినటువంటి బహు కొద్ది మంది యొక్క సాక్ష్యాలు, చనిపోయినటువంటి వారి ఆ ఫొటోస్, ఆ చాలా దృశ్యాలు, అవి చూస్తే మనం ఏడుస్తాం. లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పంపించారు. అది గ్యాస్ ఛాంబరు, విషవాయువు వదలబోతున్నాం అని చెప్పకుండా వారికి ఏదో అందిస్తారు, అది ఇది అని చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, జర్మన్ రేస్ కంటే సుపీరియర్ రేస్ ఉండకూడదు అని హిట్లర్ యూదులను నాశనానికి సాతాను ప్రతినిధిగా భయంకరమైనటువంటి దుర్మార్గుడు లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపించాడు. నేను నా అంశం నుంచి ప్రక్కకి వెళ్ళి ఒక మాట చెప్తాను. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకంలో యేసు ప్రభు నమ్మకుండా నరకానికి వెళ్ళిన వాడికి హిట్లర్కి ఒకటే శిక్ష ఉంటుందంటే నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే, లక్షల మందిని చంపినటువంటి వాడికి ఒకే శిక్ష, ఎవరిని చంపకుండా అబద్ధం మోసం చేసినటువంటి వాడికి ఒకే శిక్ష దేవుడు విధిస్తాడా? సర్వలోకమునకు న్యాయాధిపతి అయిన దేవుడు. నరకమే కానీ డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ కూడా అనేవి ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మహిమలోనూ అంతస్తులు ఉన్నాయి, నరకాగ్నిలో కూడా నరకాగ్ని. కానీ హిట్లర్ లాంటి వాడు పొందేటటువంటి శిక్ష ఇంకా బహుశా
మానవ జాతి చరిత్రలో ఎవరు పొందరేమో అనుకుంటాను నేను. ఎవరు పొందరేమో అనుకుంటాను. ఇజ్రాయెల్ బహుగా శ్రమ నొందినటువంటి జనాంగం. ఈ రోజు కూడా వారు యుద్ధ భూమిలో ఉన్నట్టుగానే తలంచుతారు. అది వాగ్దాన భూమే గాని అది యుద్ధ భూమి. ఇజ్రాయెల్ యువతులందరూ సైన్యంలో శిక్షణ పొంది ఉంటారు, మనకు తెలుసు. చుట్టూ శత్రు దేశాలే, వారి క్షేమం చూచి వరవలేనటువంటి వారే. అయినా వారు ధైర్యంగా దేవుని కొరకు పోరాడుట, వాగ్దాన దేశమును కాపాడుకొనుట అనేది తమ జీవిత విధానంగా వారు కలిగి ఉన్నారు. దేవాలయం నిర్మించాలి, యెరూషలేములో దేవుని ఆరాధించాలి అనేది వారి జీవిత లక్ష్యముగా ఉన్నది. గుర్తుంచుకుందాం మనం, వారి జీవిత లక్ష్యముగా ఉన్నది. కనుక ఈ ఉదయకాలం దేవుని పిల్లలమైనటువంటి మనం శ్రమ నొందుచూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా, ఈ తరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ముందు తరాల్లో 1948 ఇజ్రాయెల్ ఒక నేషన్ గా ఏర్పడినప్పటి నుండి ఉన్నటువంటి వారందరూ అంతకు మునుపు AD 70లో ప్రపంచ దేశాలన్నిటికీ చెదరిపోయి తమ ఉనికిని కాపాడుకున్నటువంటి ఇశ్రాయేలీలు వారు ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకమైన జనాంగంగా సమాజ మందిరాలు కట్టుకొని, కేరళలో ఉన్నారు, మన దేశంలో ముంబై నారిమన్ పాయింట్ లో వారు ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో వారు ఉంటూ వచ్చారు. వారి తమ ఐడెంటిటీని, ప్రత్యేకతను కాపాడుకున్నారు. వారి వల్లే శ్రమ నొందుచూ ఉన్నటువంటి జనాంగాన్ని ప్రపంచ జాతి మానవ చరిత్రలో మనము చూడము. వారిని జ్ఞాపకం చేసుకుంటే, దేవా, మేము పొందేటటువంటి ఈ శ్రమ తక్కువే. వీఆర్ ఏ జనరేషన్ ఆఫ్ సఫరర్స్. కొన్ని సంవత్సరాల తర్వాత మన తరాన్ని గురించి ప్రభు అక్కడ ఆలస్యమైతే చరిత్రలో ఏమని వ్రాయబడుతుందో తెలిసిన, ఈ పాండమిక్ దినాల్లో ఆయా ప్రపంచ దేశాల్లో ప్రజలు వారు తీసుకున్న జాగ్రత్తలు, వారు పొందిన శ్రమ, వారి కుటుంబ వ్యవస్థపై, ఆర్థిక వ్యవస్థపై, ఆరోగ్యంపై, మానవ సంబంధాలపై ఈ పాండమిక్ చూపించినటువంటి ప్రభావం, ఇవన్నీ పుస్తకాల రూపంలో వస్తాయి. అయితే ఫైనల్ గా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి, ఈ శ్రమ అటు ఇటు మనల్ని సముద్ర తరంగంలాగా కొట్టింది, కానీ మనం దేవునికి దగ్గరయ్యాం, ప్రభువుకు దగ్గరయ్యాం. మన జీవితంలో నుండి వేస్టేజ్ చాలా ఎలిమినేట్ చేసుకోగలిగాం. ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వారు చాలా మంది భక్తిలో, విశ్వాసంలో స్థిరపడ్డారు. దేవుని బిడ్డలైనటువంటి వారు రివైవ్ అయ్యారు. ఈ శ్రమలో అనేక మంది యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రభు శిలువను నూతనమైనటువంటి కోణంలో అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రభు మన కొరకు శిలువ శ్రమ, బాధ అనిపించినటువంటి ఆయన శ్రమను మనం జ్ఞాపకం చేసుకుని మన శ్రమలో మనము రిలీఫ్ పొందటానికి ప్రభు కృప అనుగ్రహించాడు. ఒక రచయిత ఒక పుస్తకానికి ఒక చక్కని టైటిల్ పెట్టాడు, సెల్యూట్ టు ఏ సఫరర్ అని. నేను పుస్తకాల షాపులో ఆ బుక్ను చూసినప్పుడు, ఒక సఫరర్కి మనం ఎందుకు సెల్యూట్ పెట్టాలి అని ఆ పుస్తకాన్ని పికప్ చేశాను. నేను చూచాను, తర్వాత కొన్న తర్వాత చదివాను ఆ బుక్. ఆ రచయిత ఏమంటాడంటే, శాండీ అనుకుంటాను, ఒక శ్రమ వచ్చినప్పుడు వ్యక్తి యొక్క రియాక్షన్, తాను పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆ శ్రమ అనుభవిస్తూ ప్రభువుకి సమీపంగా వెళ్తాడు. సో వీ మస్ట్ సెల్యూట్ హిమ్ అంటాడు ఆ రచయిత. సెల్యూట్ టు ఏ సఫరర్. శ్రమ నొందినటువంటి విశ్వాసిని మనం వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఎందుకు అంటే వారు మహిమ నుండి అధిక మహిమ స్థానానికి, స్థితికి వెళ్తారు.
ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, యాకోబు అన్నాడు, ఎవరికైనా శ్రమ కలిగితే ప్రార్థించాలి అన్నాడు. అలాగే యెషయా చెప్పినటువంటి మాట మరలా మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 48:10, నేను నిన్న పుటను వేస్తేని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. దురాప వాక్యాల్లో ప్రవక్త ఇర్మియా చెప్పినట్టు, దేవా, ఇది గొప్ప శ్రమ, నీ ప్రచండ కోపానికి మేము నిలవగలమా? నాయనా, మేము అల్పులం అని ప్రభువుకు మొరపెట్టుకుందాం. ఎబ్బేజులాగా నిశ్చయంగా కీడు రాకుండా దేవా తప్పించును అని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దామండి. ఈ జనరేషన్ ఆఫ్ సఫరర్స్, శ్రమ నుండుచూ ఉన్నటువంటి తరము మనమే. అయితే మన ముందు ఉంచబడినటువంటి మాదిరి ఎవరంటే ఏ నేషన్ ఆఫ్ గ్రేట్ సఫరర్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ జాతి చరిత్రలో అత్యున్నతంగా శ్రమపడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు. అయితే మన శ్రమలన్నిటిలో ప్రభు యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది, మనకు ధైర్యం కలుగుతుంది. ప్రభు జయించాడు కనుక మనం జయిస్తాం. ప్రభు సాతాను ఓడించాడు కనుక మనం శ్రమలో నిలువబడి సాతాను సిగ్గుపరుస్తాం. మనం యేసు ప్రభుకు దూరంగా శ్రమను నెగిటివ్ గా మనం రియాక్ట్ కాం, పాజిటివ్ గా రియాక్ట్ అవుతాం. అందుకే ఆ పుస్తకం టైటిల్ నేను చెప్పాను కదా, సెల్యూట్ టు ఏ సఫరర్. శ్రమ ఉండేటటువంటి వ్యక్తికి సెల్యూట్ చేయమని, విశ్వాసికి సెల్యూట్ చేయమని ఆ రచయిత అంటాడు. విశ్వాసి ఇబ్బంది కొలిమిలో పుటలు వేయబడతాడు, తన విశ్వాసం శ్రేష్టంగా రుజువుపరచబడుతుంది అని. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దామా? ప్రియ ప్రభా, నాకు సహాయం దయచేయి, కృప చూపించు, దేవా కనికరించు నాయన అని మనం ప్రభు వైపు చూచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మేము శ్రమ నొందుచూ ఉన్నటువంటి జనాంగం అని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. నిజమే, మేమెంతో శ్రమ నొందాం. కొందరు తమ వ్యాధులను బట్టి, బాధలను బట్టి శ్రమ నొందిన వారు ఉన్నారు, శ్రమ నొందుచూ ఉన్నవారు ఉన్నారు. ఇంకా మీ బిడ్డలు ఎవరు ఏ ప్రత్యేకమైనటువంటి అక్కర కలిగి ఉంటూ ఉన్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి. అదే షారోన్ విశ్వాసులను దీవించండి, మేమున్న ఈ పట్టణాన్ని దీవించండి, మా ఆంధ్రప్రదేశ్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే మేము మీ వైపు చూచినప్పుడు, మీ వాక్యం వైపు చూచినప్పుడు, మీ సన్నిధి వైపు చూచినప్పుడు, మీ వాగ్దానం వైపు చూచినప్పుడు, భక్తుల యొక్క అనుభవాల వైపు చూచినప్పుడు మేము ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాం. ఎబ్బేజు వలె దేవా మేము ప్రార్థన చేస్తున్నాం, కీడు రాకుండా తప్పించమని వేదనతో ప్రార్థించడానికి మాకు సహాయం దయచేయండి. లైవ్ చాట్లోకి రాగలిగిన బిడ్డల కొరకు స్తోత్రాలు. లైవ్ చాట్లోకి రాకున్నప్పటికీ దేవా సిన్సియర్ గా వ్యూ చేసే బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. అలాగే మెయిల్ పెట్టి ప్రైజ్ లార్డ్ చెప్పే బిడ్డలను బట్టి స్తోత్రాలు. తండ్రి, ఈ చిన్న మందను కనికరించండి, మా వ్యూయర్స్ ని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దూరం నుండి, సమీపం నుండి, తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తండ్రి ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో ఆ బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. షారోను మీరు గుర్తు చేసుకోండి, పాలు పొందేవాడిని ఆశీర్వదించండి. ఇదని మీరు ఇచ్చిన కృపల కొరకు స్తుతిస్తున్నా. మీకే మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రం ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమెన్.